బోయేది. మీరు ఎప్పుడూ వినని విషయం. మీ జీవితంలో మీరు ఎదురుచూసిన క్షణం ఇప్పుడు వచ్చేసింది. అవును, నేను చాలా నిశ్చయంగా చెప్తున్నాను. ఈ మాటలు చదువుతున్న మీకు ఈ క్షణం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే ఈ సందేశం మీకోసమే రాసబడింది. మీ పేరు పెట్టి పిలిచినట్టే విధి మీకు ఒక సందేశం పంపించింది. ఆ సందేశం ఏమిటో ఇప్పుడు నేను మీకు చెప్తాను. మేషం రాశి అంటే అది సామాన్యమైన రాశి కాదు. అది అగ్నిలా మండే రాశి. అది సింహంలా గర్జించే శక్తి. మేషం రాశిలో పుట్టిన వారికి దేవుడు ఒక ప్రత్యేకమైన శక్తి ఇచ్చాడు. ఆ శక్తి ఏమిటంటే ఎంత కష్టమైన పరిస్థితిలోనైనా లేచి నిలబడే తాకత్తు. అది మీలో ఉంది. అది మీ నరాల్లో ఉంది. అది మీ రక్తంలో ఉంది. కానీ ఇప్పుడు ఆ శక్తికి గ్రహాల అనుగ్రహం కూడా తోడవుతోంది. ఇది చాలా అరుదైన సమయం. అడుగుతున్నారా ఏం జరుగుతోందని? ఏం జరుగుతోందంటే ఆకాశంలో గ్రహాలు కదులుతున్నాయి. అవి కదిలే తీరు సాధారణంగా ఉండదు. ఈసారి ఆ కదలిక చాలా విలక్షణంగా ఉంది. గురువు తన స్థానాన్ని మారుస్తున్నాడు. శని తన దిశను సవరిస్తున్నాడు. రాహుకేతువులు తమ స్థితిని మారుస్తున్నారు. ఇవన్నీ ఒకే సమయంలో జరుగుతున్నాయంటే అది యాదృచ్ఛికం కాదు. అది విధి రాసిన కథ. మేషం రాశివారి జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతోందని గ్రహాలే సాక్ష్యం చెప్తున్నాయి. 150 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే వచ్చే శక్తి ఇప్పుడు మేషం రాశి మీద కురుస్తోంది. అది నమ్మడం కష్టంగా అనిపించవచ్చు. కాని ఇది జ్యోతిష్య శాస్త్రం చెప్తున్న సత్యం. ఈ శక్తి వచ్చినప్పుడు జీవితం రాత్రికి రాత్రే మారిపోతుంది. పొద్దున లేచి చూస్తే అన్నీ వేరేగా కనిపిస్తాయి. అన్నీ వేరేగా అనిపిస్తాయి. మీ ముఖంలో వెలుగు కనిపిస్తుంది. మీ నడకలో నమ్మకం కనిపిస్తుంది. మీ మాటల్లో బలం కనిపిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఇది గ్రహ సత్యం. ఇప్పుడు మాట్లాడుకుందాం గురు పెయర్చి గురించి. గురువు అంటే బృహస్పతి, జ్ఞానానికి అధిపతి, ధనానికి కారకుడు, అదృష్టానికి దేవుడు. గురువు మీ రాశిలో అనుకూలమైన స్థానంలోకి వస్తున్నాడు అంటే అది మామూలు విషయం కాదు. దాని అర్థం మీ జీవితానికి ఒక గొప్ప గురువు తోడుగా వస్తున్నాడని, మీకు మార్గం చూపించడానికి, మీ చేయి పట్టుకుని నడిపించడానికి ఒక దివ్యమైన శక్తి మీ వెంట వస్తోందని అర్థం. ఆ శక్తి మీకు వృత్తిలో మార్గం చూపిస్తుంది, ధనంలో అభివృద్ధి ఇస్తుంది, జ్ఞానంలో పెరుగుదల ఇస్తుంది, సంబంధాల్లో మాధుర్యం ఇస్తుంది. కానీ గురువు ఒక్కడే కాదు. శని కూడా ఈ సమయంలో మీకు ఒక సందేశం పంపిస్తున్నాడు. శని అంటే చాలామంది భయపడతారు. శని అంటే కష్టమని అనుకుంటారు. కాని అది సత్యం కాదు. శని ధర్మానికి అధిపతి, న్యాయానికి దేవుడు, కష్టపడే వారికి శని ఎప్పుడూ ఇష్టమైన దేవుడే. మీరు ఇప్పటివరకు ఎంత కష్టపడ్డారు? ఆ కష్టానికి లెక్క వేస్తున్నాడు శని. ఆ లెక్క సరిపోయింది. ఇప్పుడు ఫలితం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు చిన్న రాత్రులు, మీరు నిద్రపోలేని రాత్రులు, మీరు ఒంటరిగా కూర్చుని కన్నీళ్లు తుడుచుకున్న క్షణాలు, అన్నింటికీ శని సాక్షి. ఇప్పుడు ఆ సాక్షి మీకు బహుమతి ఇవ్వబోతున్నాడు. రాహుకేతువుల గురించి కూడా మాట్లాడాలి. ఎందుకంటే ఈ సమయంలో వారి పాత్ర చాలా ముఖ్యమైనది. రాహువు అంటే అనూహ్యమైన మార్పులకు కారకుడు, అనుకోని అవకాశాలు తెచ్చే శక్తి. కేతువు అంటే ఆధ్యాత్మికత, వైరాగ్యం, అంతర్దృష్టి. రాహుకేతువులు మేషం రాశికి సానుకూలమైన స్థానాల్లో ఉన్నప్పుడు జీవితంలో అనుకోని తిరుగులు వస్తాయి. మంచి తిరుగులు. ఎక్కడ నుండి వస్తుందో తెలియని అవకాశం వస్తుంది. ఎవరు సహాయం చేస్తారో అనుకోని వ్యక్తి సహాయం చేస్తాడు. ఎక్కడ తలుపు తెరుచుకుంటుందో అనుకోని చోట తెరుచుకుంటుంది. ఇది రాహువు శక్తి. గ్రహ దిశ మారుతోంది అంటే ఏమిటి? గ్రహ దిశ మారడం అంటే మీ జీవిత దిశ మారడం, మీ అదృష్టం మారడం, మీ కర్మఫలం మీకు తిరిగి వస్తోందని అర్థం. మీరు మీ మనసులో దేన్ని కోరుకున్నారో
ఆ కోరిక ఆకాశంలో నమోదు అయింది. ఆ కోరిక నిజం అవడానికి గ్రహాలు ఇప్పుడు సిద్ధం అవుతున్నాయి. ఇది నిజంగా జరుగుతుంది. మీరు నమ్మండి. మీ విశ్వాసమే మీ అతిపెద్ద శక్తి. అడుత్త 15 రోజులు. ఈ రోజు నుండి మొదలయ్యే ఈ 15 రోజులు మేషం రాశివారి జీవితంలో చరిత్రాత్మకమైన రోజులు. ఈ 15 రోజుల్లో జరిగేది మీరు మీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారు. ఈ 15 రోజుల్లో వచ్చే అవకాశం మీ జీవితాన్ని సమూలంగా మారుస్తుంది. ఈ 15 రోజుల్లో కలిసే మనిషి మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన వ్యక్తి అవుతాడు. ఈ 15 రోజుల్లో తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తుకు పునాది వేస్తుంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండండి. చాలా జాగ్రత్తగా అడుగు వేయండి. గ్రహ సంచారం అంటే ఆకాశంలో జరిగే ఒక మహానాటకం. ఆ నాటకంలో ప్రతి గ్రహానికి ఒక పాత్ర ఉంటుంది. ప్రతి మనిషికి ఒక అనుభవం ఉంటుంది. మేషం రాశివారికి ఇప్పుడు జరుగుతున్న గ్రహ సంచారం వారికి అనుకూలంగా ఉంది. అది ప్రేమను తెస్తోంది. అది ధనాన్ని తెస్తోంది. అది విజయాన్ని తెస్తోంది. ఒకేసారి 3 వస్తున్నాయంటే అది మహాయోగం కాదా? అది అద్భుతమైన సమయం కాదా? అది మీ జీవితంలో బంగారు కాలం కాదా? ఈ కట్టల్లో ఈ గ్రహశక్తి మీ మీద పడినప్పుడు మీరు మారిపోతారు. లోపల నుండి మారిపోతారు. మీ ఆలోచనలు మారతాయి. మీ దృష్టి మారుతుంది. మీరు ఇప్పటివరకు ఏ కోణంలో జీవితాన్ని చూశారో ఇప్పుడు వేరే కోణంలో చూస్తారు. ఆ కోణంలో అన్నీ అందంగా కనిపిస్తాయి. ఆ కోణంలో అన్నీ సాధ్యమైనట్టు కనిపిస్తాయి. ఆ కోణంలో అన్నీ మీకు అనుకూలంగా ఉన్నట్టు అనిపిస్తుంది. ఇది భ్రమ కాదు. ఇది గ్రహ అనుగ్రహం. మేషం రాశి అధిపతి కుజుడు. అగ్ని గ్రహం. అతడు శక్తికి చిహ్నం, సాహసానికి స్వరూపం. ఈ సమయంలో కుజుడు మీకు ఒక సందేశం ఇస్తున్నాడు. ఇప్పుడు లేవండి అని, ఇప్పుడు పరుగెత్తండి అని, ఇప్పుడు పోరాడండి అని. మీ జీవితంలో మీరు ఏదో ఒకదానికి వెనుకాడుతూ వచ్చారు. ఆ వెనుకాట ఇప్పుడు మానేయండి. ముందుకు అడుగు వేయండి. ఆ అడుగు మీ జీవితాన్ని మారుస్తుంది. కుజుడు మీ వెంట నడుస్తున్నాడు. మీరు ఒంటరిగా ఉన్నారని అనుకోకండి. ఈ నేరం ఎంత విశేషమైనదంటే జ్యోతిష్య చరిత్రలో ఇలాంటి గ్రహస్థితి చాలా అరుదుగా ఏర్పడుతుంది. ఈ స్థితి ఏర్పడినప్పుడు మేషం రాశివారి జీవితంలో ఒక విప్లవం జరుగుతుంది. ఒక పెద్ద మార్పు వస్తుంది. ఒక గొప్ప అవకాశం వస్తుంది. ఒక అద్భుతమైన వ్యక్తి వస్తాడు. ఒక కొత్త ద్వారం తెరుచుకుంటుంది. మీరు దానికి సిద్ధంగా ఉండండి. గ్రహాలు మీకోసం సిద్ధంగా ఉన్నాయి. అడుత్త 30 రోజులు మేషం రాశివారి జీవితంలో ఒక కొత్త అధ్యాయం. ఈ 30 రోజుల్లో మీరు చేసే ప్రతి పని మీ భవిష్యత్తుకు పునాది. ఈ 30 రోజుల్లో మీరు తీసుకునే ప్రతి నిర్ణయం మీ జీవితాన్ని నిర్ణయిస్తుంది. ఈ 30 రోజుల్లో మీరు కలిసే ప్రతి వ్యక్తి మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. అందుకే ఈ సమయంలో చాలా జాగ్రత్తగా, చాలా తెలివిగా, చాలా ధైర్యంగా అడుగు వేయండి. ఇప్పుడు మీ మనసులో ఒక ప్రశ్న వస్తోంది. ఇది నిజంగా నా కోసమేనా అని? అవును, ఇది మీకోసమే. మేషం రాశిలో పుట్టిన ప్రతి ఒక్కరికోసం. మీకోసం ఈ గ్రహాలు కదులుతున్నాయి. మీకోసం ఈ యోగం వస్తోంది. మీకోసం ఈ సమయం ఏర్పడింది. దానిని నమ్మండి. దానిని స్వీకరించండి. దానిని మీ జీవితంలో ఉపయోగించుకోండి. ఆ శక్తి మీది. ఆ అదృష్టం మీది. ఆ విజయం మీది. వృత్తి విషయంలో మాట్లాడాలంటే మేషం రాశివారికి ఇప్పుడు చాలా మంచి సమయం వచ్చింది. మీరు ఎంతకాలం నుండి ఒక అవకాశం కోసం చూస్తున్నారో ఆ అవకాశం ఇప్పుడు మీ తలుపు తడుతోంది. మీరు ఆఫీసులో పని చేస్తున్నా, వ్యాపారం చేస్తున్నా, ఇంట్లో కూర్చుని ఏదైనా చేస్తున్నా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. మీపై అధికారి మీ పనిని గమనిస్తున్నాడు. మీరు ఇంతకాలం చేసిన కష్టం ఇప్పుడు అతని కళ్లకు కనిపిస్తోంది. మీరు ఆశించిన పదోన్నతి, మీరు కలలు కన్న పెరుగుదల, అది ఇప్పుడు చాలా దగ్గరలో ఉంది. అడుత్త కట్టల్లో మీ వృత్తిలో ఒక పెద్ద మార్పు రాబోతోంది.
అది మీకు మంచిదే. మీరు దానికి సిద్ధంగా ఉండండి. వ్యాపారం చేసే మేషం రాశివారికి ఈ సమయం బంగారు కాలం. మీరు ఎంతకాలం నుండి ఒక పెద్ద డీల్ కోసం వేచి ఉన్నారో ఆ డీల్ ఇప్పుడు మీ చేతికి వస్తోంది. మీరు ఎంతకాలం నుండి ఒక పెద్ద అవకాశం కోసం ప్రయత్నిస్తున్నారో ఆ అవకాశం ఇప్పుడు మీ ముందు నిలుచుంది. మీ వ్యాపారంలో కొత్త భాగస్వామి వస్తాడు. కొత్త ఒప్పందం జరుగుతుంది. కొత్త ఆదాయ మార్గం తెరుచుకుంటుంది. ఇది కాకతాళీయం కాదు. ఇది గ్రహ అనుగ్రహం. గురువు మీ వ్యాపార స్థానంపై తన దృష్టి సారిస్తున్నాడు. అది చాలా మంచి సంకేతం. ధనం విషయంలో ఇప్పుడు చెప్పబోయేది మీకు చాలా సంతోషం కలిగిస్తుంది. మీరు ఎంతకాలం నుండి డబ్బు కొరత అనుభవించారో ఆ కొరత ఇప్పుడు తీరబోతోంది. మీరు ఎక్కడ ఇచ్చిన పెట్టుబడి అయినా, ఎక్కడ అడిగిన అప్పు అయినా ఇప్పుడు తిరిగి వస్తోంది. మీరు ఆశించని వైపు నుండి డబ్బు వస్తుంది. మీరు మర్చిపోయిన ఒక విషయం మీకు ఆర్థిక లాభ తెస్తుంది. ఇది చాలా అరుదైన యోగం. ఆర్థిక స్థితి మారే యోగం. ఈ కట్టల్లో మీరు డబ్బు పొదుపు పెట్టగలరు, పెట్టుబడి పెట్టగలరు, పాత అప్పులు తీర్చగలరు. మీ జేబు నిండుతుంది, మీ మనసు నిండుతుంది. అయితే ఒక విషయం చెప్పాలి. ఈ సమయంలో డబ్బు వస్తోంది అని చేతులు విప్పి ఖర్చు పెట్టకండి. గురువు అనుగ్రహముంది అని అశ్రద్ధగా ఉండకండి. వచ్చే డబ్బులో కొంత భాగం పొదుపు పెట్టండి. కొంత భాగం మీ పిల్లల భవిష్యత్తుకు పెట్టండి. కొంత భాగం మీ ఆరోగ్యానికి ఖర్చు పెట్టండి. ఎందుకంటే ఈ యోగం ఎప్పటికీ ఉండదు. ఈ అవకాశాన్ని తెలివిగా ఉపయోగించుకున్న వారికే శాశ్వతమైన ఫలితాలు వస్తాయి. తెలివి అంటే భవిష్యత్తు గురించి ఆలోచించడం. మీరు తెలివైనవారు. మీకు ఆ తెలివి ఉంది. ఇప్పుడు మాట్లాడుకుందాం ప్రేమ గురించి. ప్రేమ అంటే జీవితంలో అతి అందమైన అనుభవం. మేషం రాశి వారికి ప్రేమ విషయంలో ఈ సమయం చాలా మధురంగా ఉంటుంది. మీరు ఒంటరిగా ఉన్నారా? మీ జీవితంలో ఒక మంచి వ్యక్తి రాబోతున్నారు. అది ఎప్పుడు జరుగుతుందో మీకు తెలియదు, కానీ అది జరుగుతుంది. మీరు అనుకోని చోట కలుస్తారు, అనుకోని సమయంలో కలుస్తారు, అనుకోని విధంగా కలుస్తారు. ఆ కలయిక మీ జీవితాన్ని మారుస్తుంది. ఆ మనిషి మీ హృదయంలో ఒక అందమైన స్థలం ఆక్రమిస్తారు. మీరు మళ్ళీ ప్రేమలో పడతారు, మళ్ళీ బతుకుతారు, మళ్ళీ నవ్వుతారు. మీకు ఇప్పటికే ఒక ప్రేమ ఉంటే ఆ ప్రేమ ఇప్పుడు మరింత గాఢంగా అవుతుంది. మీ మనసులో మీ ప్రేమికుడు లేదా ప్రేమికురాలు గురించి ఉన్న సందేహాలు తొలగిపోతాయి. మీ మధ్య ఉన్న దూరం తగ్గిపోతుంది. మీరు ఇద్దరూ మళ్ళీ దగ్గరవుతారు. మీరు ఒకరికొకరు చెప్పుకోలేని మాటలు ఈ సమయంలో చెప్పుకోగలరు. మీ అనుబంధం మరింత బలపడుతుంది. ఆ అనుబంధంలో మాధుర్యం పెరుగుతుంది. ఇది చాలా అందమైన సమయం. మీ ప్రేమను జాగ్రత్తగా పోషించండి. వివాహం విషయంలో మేషం రాశి వారికి ఒక శుభవార్త ఉంది. మీరు వివాహం కోసం వేచి ఉన్నారా? మీకు త్వరలో మంచి సంబంధం వస్తోంది. అది మీరు ఆశించినట్టే ఉంటుంది. ఆ వ్యక్తి మీకు అన్ని విధాలా తగినవారు అవుతారు. మీ కుటుంబం సంతోషంగా అంగీకరిస్తుంది. ఆ వివాహం మీ జీవితాన్ని సుందరంగా మారుస్తుంది. మీరు ఇప్పటికే వివాహితులైతే మీ వివాహ జీవితంలో ఒక కొత్త తీపి వస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ అనుబంధం మరింత మధురంగా అవుతుంది. మీ ఇంట్లో సంతోషం పెరుగుతుంది. మీ కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఇది మీకు ఇచ్చే వరం. కుటుంబం గురించి ఈ సమయంలో మీ కుటుంబంలో ఒక మంచి సంఘటన జరుగుతుంది. మీ ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతుంది. మీ అమ్మానాన్నలతో మీ సంబంధం మరింత బాగవుతుంది. మీరు వారికి ఏదో ఒక మంచి విషయం చేయగలుగుతారు. మీరు వారి ముఖంలో చిరునవ్వు చూడగలుగుతారు. ఆ నవ్వు మీ జీవితంలో అతి పెద్ద బహుమతి. అది డబ్బుతో కొనలేనిది. అది అదృష్టంతో మాత్రమే వస్తుంది. మీకు ఆ అదృష్టం ఇప్పుడు ఉంది. ఆరోగ్యం విషయంలో మేషం రాశివారికి ఒక హెచ్చరిక ఉంది. ఈ సమయంలో మీ శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోండి. గ్రహాల అనుగ్రహం ఉన్నా శరీరాన్ని అశ్రద్ధ చేయకూడదు. నిద్ర సరిగ్గా పొందండి. తిండి సరిగ్గా తినండి. నీళ్లు సరిగ్గా తాగండి. ఒత్తిడిని దూరంగా ఉంచండి.
ఎందుకంటే ఈ సమయంలో మేషం రాశి వారికి తలనొప్పి, నడుం నొప్పి, కళ్ళ సమస్యలు రావచ్చు. ఇవి చిన్న సమస్యలే, కానీ జాగ్రత్తగా ఉంటే నయం. పాత అనారోగ్య సమస్యలు ఉంటే వాటికి ఈ సమయంలో వైద్యం చేయించుకోండి. ఫలితం మంచిగా వస్తుంది. విద్య విషయంలో మాట్లాడాలంటే చదువుకుంటున్న మేషం రాశి విద్యార్థులకు ఇది చాలా అనుకూలమైన సమయం. మీరు ఏ పరీక్షకు సిద్ధం అవుతున్నారో ఆ పరీక్షలో మీకు మంచి ఫలితం వస్తుంది. మీరు ఏ కోర్సు చేయాలని ఆలోచిస్తున్నారో ఆ కోర్సులో మీకు అవకాశం వస్తుంది. మీరు ఏ పోటీ పరీక్షకు తయారవుతున్నారో ఆ పరీక్షలో మీ ప్రతిభ వెలుగుతుంది. మీ గురువులు మిమ్మల్ని మెచ్చుకుంటారు. మీతోటి విద్యార్థులు మిమ్మల్ని గురించి మాట్లాడతారు. మీరు విద్యలో ఒక మంచి పేరు సంపాదిస్తారు. ఇది మీ భవిష్యత్తుకు పునాది. విదేశీ అవకాశాల గురించి ఇది చదువుతున్న మేషం రాశి వారిలో చాలామంది విదేశాలకు వెళ్లాలని కోరుకుంటున్నారు. మీ ఆ కోరిక ఈ సమయంలో నిజమవుతుంది. మీరు విదేశాల్లో చదువుకోవాలని ఉన్నా, పని చేయాలని ఉన్నా, వ్యాపారం చేయాలని ఉన్నా ఈ సమయం మీకు అనుకూలంగా ఉంది. మీ వీసా దరఖాస్తు ఆమోదించబడుతుంది. మీ ఇంటర్వ్యూ విజయవంతమవుతుంది. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. రాహువు మీ విదేశీ అవకాశాలపై తన అనుగ్రహాన్ని కురిపిస్తున్నాడు. ఈ అవకాశాన్ని వదులుకోకండి. ఇప్పుడు అడుత్త 7 నాటల్లో జరగబోయే 3 ముఖ్యమైన సంఘటనల గురించి చెప్తాను. ఇవి చదువుతుంటే మీ గుండె వేగంగా కొట్టుకుంటుంది. మీ కళ్ళు తేలిపోతాయి. మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే ఇవి జ్యోతిష్యం చెప్తున్న సత్యాలు. మొదటి కట్టం. అడుత్త 7 నాటల్లో మీకు ఒక అనూహ్యమైన ఫోన్ కాల్ వస్తుంది. ఆ కాల్ ఎక్కడ నుండి వస్తుందో తెలియదు. ఎవరు చేస్తారో తెలియదు. కానీ ఆ కాల్ మీ జీవితాన్ని మారుస్తుంది. అది వృత్తి సంబంధమైన కాల్ అయి ఉండవచ్చు. వ్యాపార సంబంధమైన కాల్ అయి ఉండవచ్చు. ప్రేమ సంబంధమైన కాల్ అయి ఉండవచ్చు. ఏదైనా సరే, ఆ కాల్ తర్వాత మీ జీవితం మారిపోతుంది. ఆ కాల్కు సిద్ధంగా ఉండండి. ఆ కాల్కు సరిగ్గా స్పందించండి. రెండవ కట్టం. అడుత్తువరం 7 నాటల్లో మీకు ఒక కొత్త వ్యక్తి పరిచయం అవుతాడు. ఆ వ్యక్తి మీ జీవితంలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తాడు. మీరు వారిని చూడగానే మీ మనసులో ఒక విచిత్రమైన అనుభూతి కలుగుతుంది. ఆ అనుభూతి మీకు కొత్తగా అనిపిస్తుంది. ఆ వ్యక్తి మీకు ఒక కొత్త ద్వారం తెరిచి పెడతారు. ఆ ద్వారం గుండా వెళ్లడం మీకు మేలు చేస్తుంది. ఈ పరిచయాన్ని జాగ్రత్తగా పోషించండి. ఈ వ్యక్తి మీ జీవితంలో వెలుతురు తీసుకువస్తారు. మూడవ కట్టం. అడుత్త 7 నుండి 14 నాటల్లో మీకు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఆ నిర్ణయం తీసుకోవడానికి మీకు చాలా సాహసం కావాలి, చాలా ధైర్యం కావాలి, చాలా నమ్మకం కావాలి. కాని మీరు ఆ నిర్ణయం ఓగలరు. ఎందుకంటే కుజుడు మీకు సాహసం ఇస్తున్నాడు. గురువు మీకు జ్ఞానం ఇస్తున్నాడు. శని మీకు స్థిరత్వం ఇస్తున్నాడు. ఆ 3 శక్తులు మీతో ఉన్నాయి. మీరు ఆ నిర్ణయం తీసుకోండి. అది మీ జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం అవుతుంది. అది మీకు 100% మంచిదే. 100% నడక్కపోకూడదు అని అనుకున్నది ఇప్పుడు జరుగుతుంది. మీరు అసాధ్యం అనుకున్నది ఇప్పుడు సాధ్యమవుతుంది. మీరు కలలో మాత్రమే చూసింది ఇప్పుడు నిజమవుతోంది. ఇది గ్రహాల మాట. ఇది జ్యోతిష్యం మాట. ఇది విధి రాసిన మాట. దానిని నమ్మండి. దానిలో విశ్వాసం ఉంచండి. దానిపై ఆశ పెట్టుకోండి. ఇప్పుడు మాట్లాడుకుందాం దాగి ఉన్న ప్రమాదాల గురించి. ఎందుకంటే ప్రతి యోగంలోనూ ఒక హెచ్చరిక ఉంటుంది. ప్రతి వెలుతురులోనూ ఒక నీడ ఉంటుంది. ఆ నీడను గుర్తించి దాని నుండి తప్పించుకోవడమే తెలివైన పని. మేషం రాశి వారికి ఈ సమయంలో శత్రువుల వైపు నుండి ప్రమాదముంది. మీరు జాగ్రత్తగా ఉండకపోతే మీ శత్రువులు మీ అభివృద్ధిని చూసి ఓర్వలేకపోవచ్చు. మీరు ముందుకు వెళ్తున్నారని తెలిసి మిమ్మల్ని ఆపడానికి ప్రయత్నించవచ్చు. కాని మీరు భయపడకండి. గ్రహాల అనుగ్రహం మీతో ఉన్నప్పుడు ఏ శత్రువు మీకు హాని చేయలేడు. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. మీ రహస్యాలు అందరికీ చెప్పకండి.
మీ ప్రణాళికలు బయట పెట్టకండి. నమ్మకద్రోహం గురించి కూడా ఒక హెచ్చరిక ఉంది. మీకు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, మీరు నమ్మిన వ్యక్తి, ఈ సమయంలో మిమ్మల్ని నిరాశపరచవచ్చు. ఆ నిరాశ మీకు చాలా నొప్పి కలిగిస్తుంది. కానీ ఆ నొప్పి శాశ్వతం కాదు. ఆ నొప్పి నుండి మీరు బయటపడతారు. మరింత బలంగా లేస్తారు. ఎందుకంటే మేషం రాశి వారికి పడిపోవడం తెలియదు, లేవడం మాత్రమే తెలుసు. అది మీ స్వభావం, అది మీ శక్తి. ఆర్థిక విషయంలో ఒక జాగ్రత్త. ఎవరైనా అడిగినా వెంటనే అప్పు ఇవ్వకండి. ఏ పెట్టుబడి అయినా తొందరపడి పెట్టకండి. ఎవరైనా చాలా మంచి అవకాశం చూపిస్తున్నారంటే ముందు బాగా ఆలోచించండి. ఎందుకంటే ఈ సమయంలో మిమ్మల్ని మోసగించడానికి కొందరు ప్రయత్నించవచ్చు. మీ అదృష్టం వస్తోందని తెలిసి దానిని అడ్డుకోవడానికి కొందరు ప్రయత్నిస్తారు. మీరు తెలివిగా ఉంటే వారు ఏమీ చేయలేరు. మీ తెలివే మీ రక్ష. ఆధ్యాత్మిక వృద్ధి గురించి ఈ సమయంలో మేషం రాశి వారికి ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవం వస్తుంది. మీరు ధ్యానం చేస్తే మీకు అసాధారణమైన శాంతి అనిపిస్తుంది. మీరు మందిరానికి వెళ్ళినప్పుడు మీకు ఒక అద్భుతమైన అనుభూతి కలుగుతుంది. మీరు దేవుని పటం ముందు కూర్చున్నప్పుడు మీకు ఒక శక్తి స్పర్శ అనిపిస్తుంది. ఇది నమ్మడానికి కష్టంగా అనిపించవచ్చు, కానీ ఇది జరుగుతుంది. కేతువు మీకు ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్తున్నాడు. ఆ జ్ఞానాన్ని స్వీకరించండి. ఆ శాంతిని అనుభవించండి. అది మీ జీవితాన్ని మరింత అర్థవంతంగా చేస్తుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం పరిహారాల గురించి. ఈ యోగాన్ని మరింత బలంగా పొందాలంటే కొన్ని పరిహారాలు చేయడం మంచిది. మొదటిది, ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి నమస్కరించండి. ఎర్రని పూలతో అర్చన చేయండి. కుజుడు మీ అధిపతి. అతని అనుగ్రహం మీకు రెట్టింపు శక్తి ఇస్తుంది. రెండవది, ప్రతి గురువారం బృహస్పతికి మీరు కృతజ్ఞత చెప్పండి. పసుపు రంగు వస్తువులు దానం చేయండి. పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వండి. అది మీ జీవితంలో జ్ఞానాన్ని, ధనాన్ని, అదృష్టాన్ని పెంచుతుంది. మూడవ పరిహారం, ప్రతి శనివారం శనీశ్వరుని మందిరానికి వెళ్ళండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. నల్లని వస్తువులు దానం చేయండి. పేదవారికి అన్నదానం చేయండి. శని మీ కష్టాన్ని చూస్తున్నాడు, మీ సేవను చూస్తున్నాడు. ఆ సేవ మీకు అపారమైన ఫలితాలు ఇస్తుంది. నాలుగవ పరిహారం, ప్రతిరోజు ఉదయం లేచి సూర్యుడికి నమస్కరించండి. సూర్య నమస్కారం చేయండి. మేషం రాశి అగ్ని రాశి. అగ్నికి అధిపతి సూర్యుడు. సూర్యుని అనుగ్రహం మీకు ఆరోగ్యాన్ని, తేజస్సును, అదృష్టాన్ని ఇస్తుంది. ఐదవ పరిహారం, మీ జీవితంలో ఒక చిన్న మార్పు తెచ్చుకోండి. ప్రతిరోజు ఒక మంచి పని చేయండి. ఒక పేదవారికి సహాయం చేయండి. ఒక జంతువుకు తిండి పెట్టండి. ఒక చెట్టు నాటండి. ఇవి చిన్న పనులు, కానీ ఇవి మీ కర్మను శుభ్రపరుస్తాయి. మీ జీవితంలో సానుకూల శక్తి పెరుగుతుంది. మీ చుట్టూ ఉన్న వాతావరణం మారుతుంది. మీకు మంచి జరుగుతుంది. రాహువు పరిహారం కూడా ముఖ్యమైనది. రాహువు శక్తిని అనుకూలంగా మలుచుకోవాలంటే నీలం లేదా నలుపు రంగు దుస్తులు ధరించండి. నువ్వులు దానం చేయండి. వికలాంగులకు సహాయం చేయండి. రాహువు అనుగ్రహం మీకు అనుకోని అవకాశాలు తెస్తుంది. మీరు అనుకోని దారుల్లో విజయం వస్తుంది. మీరు ఊహించని చోట్ల అదృష్టం దొరుకుతుంది. ఈ పరిహారాలు చేయడమే కాదు, మీ మనసులో ఒక నమ్మకం పెట్టుకోండి. నేను గెలుస్తాను అని నమ్మండి. నాకు మంచిది జరుగుతుంది అని నమ్మండి. నేను అర్హుడిని అని నమ్మండి. ఆ నమ్మకమే మీ అతిపెద్ద ఆయుధం. ఆ నమ్మకమే మీ అతిపెద్ద పరిహారం. ఆ నమ్మకమే మీ అతిపెద్ద అదృష్టం. ఇప్పుడు ఈ స్క్రిప్టు ముగింపుకు వస్తున్నాం. కాని ముగింపు అంటే ముగింపు కాదు. ఇది ఒక కొత్త ప్రారంభం. మేషం రాశివారి కొత్త జీవితపు ప్రారంభం. మీరు ఇప్పటివరకు అనుభవించిన కష్టాలన్నీ ఇప్పుడు పాపాలుగా మారాయి. మీరు ఇప్పటివరకు చిందించిన కన్నీళ్లన్నీ ఇప్పుడు విత్తనాలుగా మారాయి. ఆ విత్తనాలు ఇప్పుడు మొలకెత్తుతున్నాయి. ఆ మొలకలు పెద్ద వృక్షాలవుతున్నాయి. ఆ వృక్షాలు ఫలాలు ఇస్తున్నాయి.
ఆ ఫలాలు మీవే. ఆ విజయం మీదే. ఆనందం మీదే. మీరు ఎంతకాలం నుండి ఒక మంచి రోజు కోసం వేచి ఉన్నారో ఆ రోజు వచ్చేసింది. మీరు ఎంతకాలం నుండి ఒక మంచి వార్త కోసం ఎదురుచూస్తున్నారో ఆ వార్త రాబోతోంది. మీరు ఎంతకాలం నుండి ఒక మంచి మనిషి కోసం వెతుకుతున్నారో ఆ మనిషి మీ దారిలో నడిచి వస్తున్నారు. మీరు ఎంతకాలం నుండి ఒక మంచి అవకాశం కోసం ప్రార్థిస్తున్నారో ఆ ప్రార్థన పైన వినబడింది. దేవుడు మీ ప్రార్థన విన్నాడు. గ్రహాలు మీ కోరిక తెలుసుకున్నాయి. విధి మీకోసం రాత రాసింది. ఆ రాత నిజమవుతోందా? ఇప్పుడు ఈ క్షణంలో మేషం రాశివారికి ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు చాలా విలువైనవారు. మీరు చాలా శక్తివంతమైనవారు. మీరు చాలా అర్హులు. మీకు మంచి జరగాలని దేవుడు కూడా కోరుకుంటున్నాడు. మీకు విజయం రావాలని గ్రహాలు కూడా కోరుకుంటున్నాయి. మీకు ప్రేమ దొరకాలని విధి కూడా కోరుకుంటోంది. మీరు సంతోషంగా ఉండాలని మీ రాశి అధిపతి కుజుడు కూడా కోరుకుంటున్నాడు. ఈ అన్ని శక్తులు మీకు అనుకూలంగా ఉన్నాయి. మీరు ముందుకు వెళ్ళండి. ఆగకండి. వెనక్కి తిరుక్కోకండి. సందేహపడకండి. మీ జీవితం ఒక అద్భుతమైన కథ. ఆ కథలో మీరే నాయకుడు. మీరే నాయకురాలు. ఆ కథలో కష్టాలు వస్తాయి. అవి వచ్చి వెళ్ళిపోతాయి. ఆ కథలో శత్రువులు వస్తారు. వారు ఓడిపోతారు. ఆ కథలో అడ్డంకులు వస్తాయి. అవి తొలగిపోతాయి. ఆ కథ చివరికి మీ విజయంతో ముగుస్తుంది. ఆ విజయం ఇప్పుడు దగ్గరలో ఉంది. చాలా దగ్గరలో ఉంది. మీరు ఒక్క అడుగు ముందుకు వేయండి. బాకీ గ్రహాలు చూసుకుంటాయి. ఈ నేరంలో, ఈ మహాయోగంలో ప్రేమ వస్తుంది. డబ్బు వస్తుంది. విజయం వస్తుంది. మూడు ఒకేసారి వస్తున్నాయి. ఇది ఒక 100% నడక్కపోకూడదు అని అనుకున్నవారికి కూడా జరుగుతుంది. ఇది మేషం రాశి వారికి విధి ఇచ్చే బహుమతి. ఆ బహుమతిని 2 చేతులు చాచి స్వీకరించండి. ఆ బహుమతిని మీ జీవితంలో సద్వినియోగం చేసుకోండి. ఆ బహుమతి మీకు శాశ్వతమైన ఆనందం ఇస్తుంది. దేవుని ఆశీర్వాదం మీకు సదా తోడుగా ఉండుగాక. మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొనుగాక. మీ కుటుంబంలో ఆనందం పెరుగుగాక. మీ వృత్తిలో అభివృద్ధి కలుగుగాక. మీ ప్రేమ జీవితం మధురంగా సాగుగాక. మీ ఆరోగ్యం చక్కగా ఉండుగాక. మీ పిల్లలు సుఖంగా ఉండుగాక. మీ అమ్మానాన్నలకు మీరు మంచి చేయగలుగుగాక. మీ జీవితంలో కష్టాలు తొలగిపోగాక. మీకు అన్నీ మంచిగా జరుగుగాక. అమీన్. తథాస్తు. శుభమస్తు. ఒక్క విషయం చెప్పాలి. మీరు ఈ సందేశం చదివారు. ఈ సందేశం మీ మనస్కు తగిలింది అంటే ఇది మీకోసమే రాసబడింది. మీరు ఈ సందేశాన్ని మీ ప్రియమైన వారికి పంచండి. మీ మేషం రాశి స్నేహితులకు పంపండి. మీ కుటుంబంలో మేషం రాశి వారికి చెప్పండి. ఎందుకంటే ఈ మహాయోగం అందరికీ తెలియాలి. ఈ శుభవార్త అందరికీ చేరాలి. ఇప్పుడు ఒక సస్పెన్స్ హింట్ ఇవ్వాలనుకుంటున్నాను. అడుత్త వీడియోలో చాలా అరుదైన విషయం చెప్పబోతున్నాను. అది మేషం రాశి వారందరినీ ఆశ్చర్యపరుస్తుంది. అది మీరు జీవితంలో ఎప్పుడూ వినని విషయం. అది మీ జీవితాన్ని సమూలంగా మార్చే రహస్యం. ఆ రహస్యం ఏమిటో ఆ వీడియో వచ్చినప్పుడు తెలుసుకోండి. అప్పటి వరకు మీరు ఒక్క పని చేయండి. మీ మనసులో నమ్మకం పెట్టుకోండి. నాకు మంచిది జరుగుతుంది అని నమ్మండి. నేను గెలుస్తాను అని నమ్మండి. నా జీవితం అద్భుతంగా ఉంటుంది అని నమ్మండి. ఆ నమ్మకమే మీ శక్తి. ఆ నమ్మకమే మీ విజయం. ఆ నమ్మకమే మీ భవిష్యత్తు. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై శ్రీకృష్ణ. మీకు అన్ని శుభాలే కలుగుగాక.